హలో ఇన్మెన్, ఎప్పుడు చావుల గురించి చంపడాల గురించే కాదు, కాస్త సరస్యం గురించి కూడా ఆలోచించండి. ఎవరు నా ఇంటికే వచ్చి నాకే సలహాలు చెబుతున్నావు? ఇంద్రలోకం నుండి వచ్చిన చంద్ర సుకోరివా, ప్రణయ లోకం నుండి వచ్చిన మదన మయూరివా? శృంగార సామ్రాజ్యాన్ని శాసించే గురువచని, ఇలాంటి దమ్ములున్న మగాళ్ళను ఆశించే ప్రేయసిని. అసాధారణమైన అందముతో మగాడిని మతిపోగొట్టే నువ్వు పని పట్టుకుని నా దగ్గరికి వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. మనసుపడ్డ మగాడి కోసం ఆడిది ఎంతటికైనా సాధిస్తుంది, ఎంతటి సాహసమైనా చేస్తుంది. అసలు మనకు పరిచయమే లేదుగా. ప్రణయానికి పరిచయం అక్కర్లేదుగా. అంటే మనది అపరిచితుల అనురాగ బంధమా? కాదు, వయసు జోరు వాళ్ళకు పోరు. తమాసాగా ఉంది నీ తీరు, కానీ నిషాగా ఉంటుందంటారు అందరూ. నీ అందమా? కాదు, మన బంధం. అయితే ప్రేమ శాస్త్రాన్ని పూర్తిగా చదివేమన్నమాట. ఎస్, అన్ని శాస్త్రాలు ఆఖరి అధ్యాయం వరకు అవలోకగా చదివేశారు. 66 కళల్లో ఆరితేరిన వాడిని నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావే. ఇంతకు నీ వివరాలు ఏం చెప్పలేదు. నా పేరు మీనా, మనసు వెన్నెల వాన, వయసు తేనెల సోన. అదిరింది. ఈ మాత్రానికేనా? గులాబీల గులాయింపును గుండెల్లో దాచుకొని, సంపంగన సబరువాన్ని గంధంలా పూసుకొని, మెల్లపూల మత్తును తెరదాజుల పొత్తును అందంగా అత్తుకున్న ఓ సోగకొండల సుందరి, నీకిదే నా స్వాగతం. వావ్, పర్వాలేదే, కరకోట్లలో కనిపిస్తావే కానీ నువ్వు కూడా నా రసకత్వాన్ని గురించి చెప్పవలసింది ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు చెప్పాలి. నేనేమిటో పూర్తిగా తెలిసిన తర్వాత. అంటే నువ్వేంటో తెలుసుకోకుండానే నీ దగ్గరకు అయితే వచ్చాననుకుంటా. మరెందుకు ఆలస్యం? రా, come on. గట్టిగా నచ్చింది. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నచ్చదని ఎందుకంటే నీకు కావాల్సింది నాకు కావాల్సిందా? ఏంటది? కత్తి, రివాల్వర్. అవి నాకెందుకు? ఎందుక? నన్ను చంపేందుకు. వాట్ యు మీన్? ఏంటో మాట్లాడేది? ఎస్ మిస్ మీనా, సాలించి నీ నవరస నటన వైభవం. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వెవరో ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ఏంటి నీకు తెలుసు? కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్టగానే నా పరువుల పాలపిట్ట. నువ్వు ఆనందరావు కూతురు. నీ నాన్నను నేను చంపాలని పగబట్టి నన్ను చంపాలని వచ్చావు. వావ్, చాలా బాగా గెస్ చేసావు మిస్టర్ విజయ్. ఎస్, నీ అన్యాయానికి అడ్డుగా వస్తున్నాడని నా తండ్రిని చెప్పి నేను ఒంటరిదాన్ని చేశాను. అందుకే ఎలా అయినా నేను అంతం చేయడానికి నేను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. నన్ను చాలా తప్పుగా అంచనా వేసి అమాయకంగా నా విషయంలో ఇప్పుడు నీ కన్నత్వాన్ని కాటేస్తే నీకు దిక్కెవడు? నీ చేతిలో అంత చేరిగ్గా చావడానికి నేనేమైనా అమాయకురాలు అనుకుంటున్నావా? మగాలిని మత్తెక్కిచ్చే అందంతో ముడిచిపడుతున్న గడుచుదానివి, నీ యవ్వనాన్ని నాకు నైవేద్యం చేస్తున్న పడుచుదానివి. చూడు, నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. ఎప్పటికైనా నీ చావు నా చేతిలో రాసిపెట్టింది. నీ ఆనందాన్ని కసి తీరా పొంది ఆ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంటాం. కాదు, మానభంగాలు చేయడం వచ్చిందన్నమాట. ఎవడ్రా నువ్వు? బతకాలని లేదా? చాలా థ్యాంక్స్ అండి, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. నేను దేవుని కాదు, దానవుని. స్వయంగా బయటకు వెళ్ళి నా ఇంటిలోకి వచ్చి నన్ను అవమానిస్తావా? ఇక్కడే నిన్ను అంతం చేసి నా కసి తీర్చుకుంటా. ఎంత రఫంగా కొట్టాలంటే ముక్కు మూతి ఏకమైపోతుంది. అడవిలో సింహంతో పెట్టుకో, నీటిలోని ముసలితో పెట్టుకో, బతకొచ్చు. కానీ విజయ్తో విరోధం పెట్టుకోకు, చచ్చిపోతావు. ఎవరు ఎందుకు వచ్చావు? నేనేమన్నా తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది, నీ మతి చెదిరిపోతుంది. పిచ్చివాడా, కరుణ అనే పదాన్ని మర్చిపోయి ఎందరినో కడతీర్చిన కసాయి గుండెరా ఇది.
నాడు నీ చేతిలో బలైపోయిన ఈ సామ్రాట్ అమాయకుడు అర్భకుడు. కానీ నువ్వు ఈరోజు రెండేళ్ళ నా జైలు జీవితం నా మనసులో నా రూపాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈరోజు నీ ఎదురులోని ఈ సామ్రాట్ రాక్షసుడు అదన రంగంలో కాలు పెట్టిన కొత్తమ్మ సింహవరా. చిట్టెలక లాంటి నువ్వు సింహంగా మారిన నా సామ్రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టలేవు. నీ పగతో నువ్వు దహించుకుపోతావే తప్ప నా కొన గోటిని కూడా మీటలేవు. నా గుండె ధైర్యం చూసా నీ రాక్షసత్వాన్ని చూసి నన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటాం అనుకున్నాను. పరితపిస్తాం అనుకున్నాను. కానీ నీలో రవ్వంత కూడా పాప భీతి లేదురా. బ్రతుకు తెరువు కోసం ఎప్పుడో ఒకసారి పాపం చేసేవాడు భయపడతాడు, బాధపడతాడు. కానీ పాపాలనే బతుకుగా మార్చుకున్న నేను పశ్చాత్తాపడే ప్రసక్తే లేదు. అమాయకుల బ్రతుకుల్లో చితి తెచ్చిన నువ్వు బల పశువుగా మారే రోజు దగ్గరనే ఉందిరా. సిద్ధంగా ఉండు. ఎదుటివాడిని చంపడమే నాకు తెలిసిన సిద్ధాంతం. నమ్మక ద్రోహం చేయడమే నేను నమ్మే మొదటి సూత్రం. ఈ రాక్షస ప్రపంచంలో నేనే రాజు, నేనే మంత్రి. ఎదిరించాలంటే నీ శక్తి చాలదు. అమాయకత్వాన్ని ఆహుతి చేసి అంతులేని ఆగ్రహంతో అంకుశలా మారిన నేను నిన్ను అంతం చేయడానికే నా సర్వశక్తులు దారమోస్తాను. నిన్ను ప్రళయకాల ప్రతీకార జ్వాలలో కాల్చివేస్తాను. చెప్పారు కదరా, నా మీద పగ సాధించాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. నాకు మరు జన్మ మీద గత జన్మ మీద నమ్మకం లేదురా. అయినా నిన్ను అంత చూడాలంటే నాకు నెలలు వారాలు అవసరం లేదురా. కేవలం 3 నిమిషాలు చాలు. నీ కథ ముగించేయగలవు. అంత దమ్మున్న మగడు అయితే మరెందుకు రావచ్చు? నిన్నంత సేరిగ్గా సంపద నాకు ఇష్టం లేదురా. తెలిసింది కథరా. అది నిన్నటితోనే కథం. ఈ రోజు నుంచి సరికొత్త చరిత్ర మొదలవబోతుందా. చరిత్ర సృష్టించడానికి నువ్వు అజేయుడువా లేక అసహాయ సూర్యుడువా? 2 సంవత్సరాలు కఠోర దీక్షతో మోక్షం పొందిన మృత్యుంజయునిరా. 10 రూపాయల లాభం వస్తుంది అనుకుంటే ప్రాణం తీయడానికైనా వెనకాడిని పరమ కిరాతకుణ్ణి నాతో పెట్టుకుంటే నాశనమైపోతావు. నువ్వు ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాదురా, అఖండ విజయాన్ని అందుకుంటాను. నేను చక్రం అంటూ వేస్తాను. నీ డబ్బు నీ పరపతి ఏది కూడా నేను గెలిపించలేదు. ఈసారి సత్తా ఏంటో చూపిస్తాను. రేప్ కేసులో ఇరుక్కొని 2 ఏళ్లు జైలు శిక్ష అనిపించిన వాడు నువ్వు నిన్ను గెలవకుండా ఆపడం అసంభవం. ఈ సామ్రాట్ నిఘంటువులో అసంభవం అనే పదానికి అర్థమే లేదురా. నిన్ను మామూలుగా ఓడించడం కాదురా, డిపాజిట్ కూడా తప్పకుండా ఓడిస్తాను. ఇదేలా ఛాలెంజ్. ఐ యామ్ యువర్ ఛాలెంజ్. నీకు చేతనైతే నన్ను ఓడించు. నగిలిగొండలో ప్రవహించి ఆవేదన సముద్రంలో జ్వలించి ఆ రాక్షస పథకాలతో నిండు ప్రతి దినం ప్రతి క్షణం ఓడిస్తాను. భయంకరంగా పీడిస్తాను. నా సంగ్రామానికి ఇదే మొదటి రోజురా. ప్రత్యక్ష నరకమే రాదు నీకు ప్రతిరోజు. ఒకటి 2 ఏత్తనే గానీ ఖాళీ అయినా లేదా? ఇంకా ఉన్నాయా? రే కంపు భరించలేకపోతుందా? ఏమి లేదా? సంక్రాంతి పండుగ కదా, బేబోను మా అత్తని వెళ్ళిండ్రా. అక్కడ మా అత్తలు ఏం పెట్టారు తెలుసా? ఏమిట్రా నవ్వ తెలుసులు కలిపి ఊర్లు కాదు తీసుకో నా స్వామి రంగా ఉన్నాడ్రా. నవ్వ దినిసిలో ఉంటే ఆ మాత్రం తెలియదంటా నీకు. అబ్బే ఇదిగో
నవదిని అంటే చెప్తాను చూడరా. బొబ్బర పప్పు, పెసరపప్పు, శనగపప్పు, గుండు పప్పు, కందిపప్పు, మినప్పప్పు, బాదం పప్పు, లాపప్పు, ఈ పప్పు, అలాగా 9 రకాల పప్పులతోటి 9 రకాల పప్పులు, బూర్లు, ఆ 10వ పప్పు కూడా తగ్గ నా పేడ వదులుకోండి. 10వ పప్పు కూడా ఉంది తెలీదా? చెప్పరా బాబు. అదే 10వ పప్పు అయ్యమని ఆమె కూడా చెప్తాను. అదేరా బాబు, ఆ గన్నేరు పప్పు ఓడేసైతే నా పేడ విరగడైపోయినా. ఏడా ఏ నీకు కట్టే వచ్చానురా. ఈ కంపు భరించలేక సత్తనావురా బాబా. ఏట్రా తగలాటం. రాత్రి మా తాత కళ్ళకి వచ్చారా. ఏటరే రాత్రి నీకు ఆ సలక కూడా కళ్ళకి వచ్చారా. ఏంటి వచ్చి ఏమన్నారా? ఏం లేదా? అబ్బే ఏం లేదా, తన పరువు నిలబెట్టుకొని మొర్ర పెట్టుకుంటున్నారా. నువ్వేమో ఇలాంటి అడ్డమైన పనులు చేస్తుంటే పాపం ఆయన ఆత్మ బాధపడి ఉంటుందిరా. అది కాదులేవో, ఇలాంటి ఎదవ పనులన్నీ ఆయన మంచివాడని చెప్పుకోవాలి కదా. ఇలాంటి ఎదవ పనులన్నీ చేస్తున్నాను నేను. ఒరేయ్, నీ కోతలు పండక్కి నువ్వు ఏదో పనులు చేస్తే నీ తాత మంచిని ఎలా చెప్పుకుంటారా? దానికి ఒక లెక్క ఉందిలేవో. ఆ లెక్కేదో నాకు చెప్పరా, నేను ట్రై చేసుకుంటాను. ఏం లేదా, మా తాత రాత్రిపూట ఫుల్గా తాగి పిల్లిలా పడుకుంటాడు. కానీ మనము పట్ట పగలు పెద్ద మధ్యాహ్నం ఫుల్గా తాగి నా స్వామి రంగం మా కోనేరు కొడతారు ఉన్న వాళ్ళందరినీ కలిపి తిడుతుంటే వాళ్ళ తాతే మంచోడ్రా చెప్పుకుంటారా. ఒరేయ్, ఎంత పేరు నిలబడ్డా అంటే అది కాదురా. మరి ఏం చేయాలనైనా చెప్పరా, వింటాము. ఇదిగో మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలిచాడు. మరి నేను కనీసం వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓడిపోయాను. తగురు బతుకు. అప్పుడు ఈ జనాలు ఏం చెప్పుకున్నారు తెలుసా? ఈ మీద ఆ నానే మంచోడని అతి చండాలంగా చెప్పుకున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చిందా. ఏట్రా? ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేసేద్దాం అనుకున్నారా. ఏటరే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు? నువ్వు కానీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీ మీద పోటీకి నేనే దిగుతాడా. వీడు ఓటు ఈడికే వేసుకుంటున్నారు. వీడు బొంద నా మీద పోటీ జరగాలంటారే. మా ఊర్లో పెద్ద పెద్దలు కూడా ప్యాంటులు తెచ్చిపోతారా. అలాగే నువ్వు ఆపలు బచ్చగాడివి. నేను బచ్చాగన్నా. నువ్వు చెప్పాలంటే నిజంగా ఇల్లు బచ్చగాడు కూడా అర్ర బచ్చగాడు. నేను బచ్చాగన్నా. రే నిన్ను ఎలక్షన్ లో చిట్టుగా ఓడుతాను. అప్పుడు నేనేటో నీకు చూపిస్తాను. నేను ఓటు ఈడికే వేసుకోడు రాదు. నేనంతా నన్ను ఓడించేస్తాడంట. రే మొన్న ఎమ్మెల్యే లో ఏం జరిగిందో తెలుసా? నా ఓటుతో పాటు నీ ఓటు కూడా నేనే చేశాను రా. అందుకే లేదా ఉదయం 8 గంటలకు లైన్లో నిల్చుంటే 12 గంటలకు దొరికింది నాకు ఓటేయడు. అక్కడ దాకా వెళ్తే ఆ చేతి మీద చిన్న సొక్కెట్టి బయటికి ఎంటేశాడు. నేను ఓటు ఎవడో వేసేసాడు అని ఆడి మీద కోపంతో మా తాతను తీసుకెళ్ళి ఒకసారి, మా మామని తీసుకెళ్ళి ఒకసారి, అలాగే నాకు కోపం తగ్గేందుకు 20 దొంగోట్లు కుట్టాడు. 20 దొంగ నేనైతే
ఎవరుగా మీరు నక్కల్లా అరుస్తున్నారు? అరే పాపా, మేము నక్కలమే కుక్కలమే కాదు, నాయకులు, ప్రజానాయకులు. ఆహా, మీరు నాయకులైతే ఈ దేశం అంతా పిచ్చాసలు అయిపోతుంది. ఎందుకంటే ఆ పిచ్చోళ్ళ కన్నా సేవ చేసుకుంటాను, మంచోళ్ళకి సేవ చేస్తుంటే ముట్టుగా వెళ్తున్నారు. కానీ బాబా నీ ఓటు మాత్రం నాకే వేయాలి. నీ ఓటు మాత్రం నాకే వేయాలి. బాబా నా గాలి అంటే నీ దాకా సేవ చేసుకుంటా. ఆడు ఓన్లీ సేవ మాత్రమే చేసుకుంటాడు. నా గాలి ఓటేసేవాడుకో నా సోదరంగా నిన్ను రోజుకో బండి మీద అప్పుడు మీ ఆవిడ వదిలేస్తుంది. సరే కానీ ఇంటికి మీ గుర్తులేంటి? తిప్పుతాడు ఆడు బండి మీద రొయ్యు 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 అని తిప్పుతాడు. ఆ నక్క మీద తోలుగడ్డకి వెళ్ళి అమ్మి తెగుతాడు. ఈ దోవలో ఉంటుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఇందుకే మీ గుర్తులేంటి అని అడుగుతున్నా. ఇదిగో అమ్మాయి, మన గుర్తు నువ్వు అనుకున్నట్టు అయ్యి కదరా నాయన, మరి ఏదో చెప్పరా బాబు. కొల్లుకుంటావురా. ఇదిగో బాబా, ఏంటి? అది పుట్టి మొక్కలుకున్నా మరి మందో ఎంత ఉంటది, ఆడవాళ్ళనే ఉంటది. ఏమిట్రా అది? ఒరేయ్, నువ్వు అనుకున్నట్టుగా అది కాదురా, ఎంత సేట. సరే, మీ గుర్తులు కూడా మీ మొహాలాగే ఉంది. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. మీ పురాణాలు చూస్తాను. ఇదిగో అమ్మాయి, నా పార్టీకి 7 రోజులు పడుతుంది. బాబా, అది పార్టీకి పుట్టి ఏ రోజు జరుగుతుంది, మరి మన పార్టీకో 10 కోట్ల జరుగుతుంది. సరే, మీ పార్టీలు గుర్తులు బాగున్నాయి కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నా బుర్ర తినొద్దు ప్లీజ్. అమ్మాయి, నీ చేతులు నీ ఓటు మాత్రం నాకే వేయాల. ఇదిగో అమ్మాయి, నేను ఒళ్ళు పట్టుకొని అడుగుతాను. నీ ఓటు మాత్రం నాకే. ఏ బాబు, పైకెత్తండి. ఈ నడుము పట్టుకుంటే ఏదేదో అయిపోతుంది. వచ్చేట్టుగా సాయం చేస్తారా బాబు? మరదలా, నీ ఒళ్ళు రుబ్బురోలా ఉందిట. ఇదిగో అమ్మాయి, ఈ చేతులేట మన ఇలాగా గట్టిగా ఉన్నాయి. అదే మరదలా, నీకుంది అదే సిరి చెప్పా నువ్వంతా. ఎవర్రా మీరు? బాబు అనుకుంటున్నాం బాబు, ఓట్లు. అందుకే బాబు పడుతున్నాము పాటలు. బయటికి వెళ్ళకపోతే తప్పు మీకు అగచాట్లు. అంతేనంటావా? అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఒరేయ్, ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత మనం వెళ్ళకపోతే అదే జరిగేలాగుందిరా. అమ్మ జీవితం. అందుకే నాటకాల్లో కామెడీ అయిపోదు. ఇలాగ ఈయన కట్టాడు వదిలేకి అలాగే ఇలాగ వచ్చాడు. అంతేరా, మనం లోపల పాడం తప్పదంటావు. రారా బాబు, అంతేనంటావా? ఎవరండి మీరు? నా పేరు కిరణ్. నేను చంద్రం కోసం వచ్చాను. ఓ, మా బావ చంద్రం కోసమా? అంటే నువ్వు చంద్రానికి మరదలు అన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. తమాషాగా మాట్లాడుతున్నావే. అలా మాట్లాడడం నాకు అలవాటు. వెల్ గుడ్, మాటకు మాట. ఎందుకు నీ పేరు చెప్పలేదు? మీరు అడగలేదు. గుడ్, గడిచిదానివే. ఆ మాత్రం గడుపుతాను, లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం. ఇలా మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం.
నా పేరు మీనా. నేను ఢిల్లీలో ఉండేదాన్ని, ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. అడగకుండానే నీ వివరాలు చెప్తున్నావే? కొన్ని విషయాలు అడగకుండానే చెప్పాలి మరి. ఎందుకో పాపం? అది ఆడదనుకున్న శాపం. నువ్వు చెప్పేది ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నిజానికి నేనెవరో ఈ ఊర్లో ఎవరికీ తెలియదు. నేనేమో మా బావ దగ్గర ఉంటున్నాను. మా ఇద్దరు బంధాన్ని ప్రతి ఒక్కరూ చాలా తప్పుగా అనుకుంటున్నారు. అందుకే మీలా విచేసిన ప్రతి ఒక్కరికి నా గురించి చెప్తున్నాను. నిర్భయంగా చెప్పే నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. సరేలేండి, చాలాసేపు అయింది కదా, వెయిట్ చేయండి, మీకోసం ఒక మంచి కాఫీ తీసుకొస్తాను. ఈమెను చూస్తుంటే అచ్చు నా లతలాగా ఉంది. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? సిస్టర్, ఏంటి పరా ఇంటికి వచ్చి పబ్లిక్గా తాగుతున్నావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నేను ఒక నష్టజాతకులమేనా? నష్టాన్ని కష్టాన్ని ఈ మందు తాగి మర్చిపోతుంటాను. అంటే మీ వివరాలు ఏమీ చెప్పనే లేదు. నేను ఆస్తికి అంతస్తుకి కోటీశ్వరుని, అనురాగానికి ఆప్యాయతకి అతి పేదవాడిని. అంటే సిరి సంపదలతో తొలుతూగే మీకు అభిమానం ప్రేమ పంచే వాళ్ళే కరువయ్యారా ఈ లోకంలో? ఉన్నాడు, ఒకే ఒక్క అన్నయ్య ఉన్నాడు. మరి అతనితో ఉండి హ్యాపీగా ఉండొచ్చుగా? ఉండొచ్చు, కానీ ఉండను కూడా. అంటే మీ అన్నయ్య అంత దుర్మార్గుడా? మా అన్నయ్య విజయ్ ఎంత దుర్మార్గుడో నాకు మాత్రమే తెలుసు. వాట్? విజయ్ మీ అన్నయ్య? మా అన్నయ్య కూడా నీకు తెలుసు? తెలుసు, బాగా తెలుసు. నా తండ్రిని దూరం చేసి నన్ను ఒంటరిదాన్ని చేసిన ఆ దుర్మార్గుడు నాకు బాగా తెలుసు. మా అన్నయ్య కూడా నీ కుటుంబాన్ని నాశనం చేశాడనమాట. చిచ్చి, అలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ఆవేశపడకునేనా? విజయ్ దుర్మార్గుడే కావచ్చు, కానీ కిరణ్ అమాయకుడు. ఎంత అమాయకుడైనా అలాంటి నీచుడికి తమ్ముడేనా? అందుకే చూస్తేనే అసహ్యం వేస్తుంది. సారీ కిరణ్, నాకు ఆవేశం ఎక్కువ. ఆమె మాటలు పట్టించుకోకు. పర్వాలేదు, ఆమె ఆవేశానికి ఒక అర్థం ఉంది. ఇంతకీ నీ గాయం ఎలా ఉంది? సమయానికి నువ్వు రాబట్టి చిన్న గాయంతోనే సరిపోయేది, లేకుంటే నా ప్రాణమే పోయేది. సారీ కిరణ్, మా అన్ని చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను. నువ్వెందుకు సారీ చెప్పడం? మీ అన్నయ్య చేసిన పనికి తగిన శిక్ష మీ అన్నయ్య అనిపిస్తాడు. సర్లే కానీ ఇక నుండి ఏమైనా సరే సరిగ్గా ఉండు. వస్తాను. ఓకే. బా, అలాంటి వాడితో నీకు స్నేహం ఏంటి? కిరణ్ గురించి నీకు తెలియదు మీనా? నాకు బాగా తెలుసు. అది ఒక తాగుబోతే పెద్ద తిరిగిపోతు. పొరపడుతున్నామేనా? కిరణ్ తాగుపోతే కానీ తిరిగిపోతూ మాత్రం కాదు. అయ్యో, అసలు అతనిలో అంత మంచితనం ఏ కనిపించింది బావా నీకు? అతని మంచితనం గురించి తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. తన అన్న పంపిన గోండాలు నా ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తే కిరణ్ తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడ్డాడు. నిజంగానా బావా? నిజమేనా? అయితే అతన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. బయట వాళ్ళని ఏం అర్థం చేసుకుంటావు? కొంత భావనే నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావు. ఏంటి? నేను అర్థం చేసుకోలేదా? అంతే అబద్ధం. అయితే నా గురించి ఏం అర్థం చేసుకున్నావో చెప్పు. చెప్పడానికి ఏముంది బావా, నువ్వు చాలా మంచివాడేగా. అంతేనా? ఇంకేం లేదా? లేకే చాలా ఉంది. నా తండ్రి ఈ లోకం నుంచి నన్ను విడిచి వెళ్ళిపోతే నాకు అండగా నిలిచావు, ఆదరించావు, నన్ను ఒక మనిషిగా చేసి మళ్ళీ నిలబెట్టావు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి బావా? నాకు మాత్రం ఎవరున్నారు మీనా? మావయ్య నన్ను ఎంతో ఔదర్యంతో చదివించాడు. ఈ తన్నంలో నాకు ఉన్నత స్థానాన్ని కల్పించాడు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొని మావయ్య రుణం తీర్చుకుంటాను. బావా, నువ్వు నాకు అండగా ఉన్నావు. అయినా నా తండ్రి నన్ను దూరం చేసిన ఆ విజయాన్ని మాత్రం నేను వదిలిపెట్టిన బావా. వాడి చావు ఎప్పటికైనా నా చేతిలోనే రాస్తుంది. ఆ విజయ్ గారిని ఎలా పతనం చేయాలో నాకు బాగా తెలుసు. సభలో ప్రతికారాలు
అందుకే వాడు నిన్ను కూడా అర్థం చేయాలని ట్రై చేస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా వాడు ఆటలు నా దగ్గర సాగు. నువ్వు నిర్భయంగా ఉండు. సరే బావా, నువ్వు నాకు తోడుగా ఉన్నావుగా, నేను నిశ్చింతగా ఉంటాను. ఉండాలి మీనా. మంచులో తడిసిన మల్లె పువ్వుల వలపల పువ్వుల నా గుండెలోనే ఒదుగు ఉండాలి. నిన్ను నేను గర్వంగా అందుకొని ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా పరవశించుకోవాలి. బావా బావా ఇదేంటి బావా, ఊహల్లో తేలిపోతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమి లేదు మీనా, ఇదొక అందమైన కళ. అదేమిటో నేను తర్వాత చెప్తాను. సరే బావా. మీరేంటి ఎలా వచ్చారు? లేదు, చాలా హ్యాపీగా ఉంది. అంటే దేవుడు ప్రత్యేకమైతే ఆనందం కాక ఆనందంగా ఉంటుందా? నేను దేవుడు కాదని నీకు ఆనాడే చెప్పాను. దుష్ట శిక్షణ రక్షణ చేసేవాడు దేవుడు కాక దానవుడు ఎలా అవుతాడు? పగతో రగిలిపోయే మనిషి రాక్షసుడు అవుతాడు తప్ప రాముడు కాలేడు. నేను కూడా పగతోనే రగిలిపోతున్నాను. అంత మాత్రం ఆడవాళ్ళని పని మర్చిపోయి ఆ విజయగారితో కలపడతాను కూడా అభివేకం. అది కాదు సామ్రాట్, నాకు జరిగిన అన్యాయం ఏంటో మీకు తెలియక అలా మాట్లాడుతున్నాను. తెలుసా? నీ కన్న తండ్రిని అన్యాయంగా చంపాడు. విదేశాల్లో చదువుకుంటాడు నీకు కనీసం ఆఖరి చూపు కూడా తప్పకుండా చేశాడు. ఈ విషయాలని మీకెలా తెలుసు? నేను ఇలాగే ఆ విజయగారి చేతిలో దెబ్బతి వెబ్బుగా మారిన సామ్రాట్. అంటే ఆ రాక్షసునిడ నీ మీద పడిందన్నమాట. వాడు మీకు అన్యాయం చేశాడా? అవును, నీ తండ్రిని ఒకసారి చంపాడు, కానీ నన్ను 2 ఏళ్ళు జైల్లో పెట్టించి నరక యాత్ర చేశాడు. మిమ్మల్ని జైల్లో పెట్టించాడా? అవును, 2 ఏళ్ల క్రితం వీడు లత అనే అమ్మాయిని రేప్ చేశాడు. ఆమెను కాపాడాలని వెళ్ళిన నాపై ఆ నేరం మోపి నన్ను జైలు పాలు చేశాడు. అయ్యో, అంటే వాడు మీకు చాలా అన్యాయం చేశాడు. మన ఇద్దరం కూడా పగ అన్న పడవలో జెండగా పయనిస్తున్నాం అన్నమాట. అవును, వాడి సంగతి నేను చూసుకుంటాను. అనవసరంగా నువ్వు తలపడి నీ ప్రాణాల మీద తెచ్చుకోదు. పర్వాలేదు, ఒకవేళ నేను ప్రాణాల మీద తెచ్చుకుంటే నన్ను కాపాడడానికి మీరున్నారు. నా పని అదే అనుకుంటున్నావా? కావాలి, ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేరా? నువ్వు అసహాయంగా నమ్ముతో విడిచిపడుతున్నా పడుతున్నావే, కాదనడం లేదు, కానీ నిన్ను కాపాడమే నా కార్యక్రమం కాదుగా. కావాలి, ఎందుకంటే ఐ లవ్ యూ సామ్రాట్. అవును, ఆడడానికి ఎంతో ముఖ్యమైన శీలాన్ని కాపాడి నా మనసునే దోచుకున్నాను. అందుకే మీతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఒక లక్ష్యం కోసం బతుకుతున్నవాడిని. నన్ను నీ ప్రేమలో దింపి బలహీనుడు చేయవద్దు. నో, మీరు ఎప్పటికీ బలహీనులు కాదు. మన ఇద్దరి కలయికలో ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. ఆ విజయగాడి మగవాడిగా, నీ మనసులో దోచుకున్న మగవాడిగా ఈ రోజు నుంచి సరికొత్త చరిత్ర మొదలైపోతుంది.
కానీ ఆ భవనం చుట్టూ అనేక మంది రక్షణ భటులు ఉంటారు. ఎంతమంది ఉన్నా మనం ఏమి చేయలేరా? అలాగానే సింహద్వారం దగ్గర 2 గ్యాస్ బొమ్మలు ఏంటి అంతే, ముక్కాపుల వాళ్ళందరూ మత్తుకు పడిపోతారు. డబ్బు నగలేనా మరి ఇంకేమైనా దోచుకురమ్మంటారు బాస్? డబ్బు నగలే కదరా, అనేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తేనే నీ అనుకున్న సాధిస్తా. మీరు కూడా ఒక ఆశయం నుంచి ఆశిస్తున్నారన్నమాట. ఆశయం కాదురా ఆశ. ఈ దేశంలో అందరికంటే ధనవంతుడిగా నా పేరు మారిపోగలరు. పెద్ద పెద్ద కోటీశ్వరంతుగా నాతో స్నేహం చేయడానికి సరదా పడాలరా, అదేరా నా కోరిక. ఇలా దోచుకుంటూ పోతే డబ్బు సంపాదన ఏముంది బాస్? ఇలా దోచుకుంటూ పోతే ప్రపంచంలోనే కాదు ఈ భారతదేశంలోనే అనేక ధనవంతులు అవుతారు బాస్. ఈ చీకటి జీవితం ఎంతో కాలం గడపకూడదురా. సరిగ్గా 2 సంవత్సరాలు విచ్చలవిడిగా సంపాదించి ఆ తర్వాత ఈ సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవ్వాలరా, అదేరా నా కోరిక. మనకి అది సాధ్యమవుతుందా బాస్? దేవా, డబ్బుంటే సాధించినట్టు ఈ ప్రపంచంలో ఏది లేదురా. కానీ మన రాష్ట్రంగా బతుకుతుంటే కొంత సుఖాలు వదులుకోవాల్సి వస్తుందిరా. మరి మనకి లోటు ఏమైంది బాస్? సుఖాలు అనుభవిస్తున్నాం కదా. సుఖాలు అనిపించడంటే మందు మగ కదరా, మరేనో ఉన్నాయి. ఈ సభ్యమైన సమాజంలో మనకి అంతులేని పలుకుబడి రాజకీయ నాయకులుండే ఈ దాని వరకు అందరూ నాతో స్నేహం చేయడానికి సరదా పడదు. ఆరోగ్యంగా దొరలేదు బాస్, అది చర్యలో ఉంది. సమాసరా నాకు ఇందుకు వెళ్ళిన పని ఏం చేశావు? మొత్తానికి విన్న అమ్మాయిలు చేమలకిచ్చే దుబాయ్ ముచ్చంకో వెళ్ళా. ఒరే దేవా, ఇప్పుడైనా మనసు ఆనందంతో పొంగిపోతుందిరా. పిల్లవరా చిలికిని చెప్పిన పని ఏం చేసావురా? నువ్వు చేయవలసిన ముఖ్యమైన మరొకటి ఉందిరా. అది ఏంటో చెప్పండి బాస్. నా ప్రాణాలు తగ్గితే నా పని పూర్తి చేస్తాను బాస్. తెలుగు సిటీలో అర్థబద్ధం చేసే ఒక అందమైన ఆర్థం ఉందిరా. దాని మీద సేటు మోజు పడుతున్నాడు రా. దాని పేరేంటి బాస్? పూర్తి వివరాలు చెప్పండి బాస్. దాని పేరు రాణిరా. వయసు 35 సంవత్సరాలు రా. అది చూడడానికి మంచి డైనమిక్ పర్సనాలిటీ. అయినా సేట్ కదా ఉపయోగం బాస్. అంత డబ్బు ఖర్చు పెట్టి కనుపిల్ల కోరుకోవాలి కానీ కుదురుకొని మౌంటైన్ కోరుకోవాలి కానీ బాస్. వాడు 60 ఏళ్ళు వచ్చి పక్షిరా. కంటి పిల్లలైతే చీ కొడతారు. ఇది అనుభవం అర్థం కదా. అది కాక నల్ల నేరేడు పొడిలా నిగనిగరాలతో కనిపిస్తుంది. కన్యంతో చూసి చేతికి మట్టిపోయిందిరా. దాని పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు బాస్. దాన్ని తిరిగి భరించా మొగుడు ఎప్పుడో విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు ఒంటరిగా ఉంటూ అమ్మ పాత్రలో చేస్తూ కాళ్ళు చెప్ప చేస్తుందా. నువ్వు ఎలాగైనా మోసం చేసి దాన్ని తీసుకురావాలి. అయితే ఆ పని ఈజీ బాస్. అలా దాంతో పేరు పెట్టుకోవడం చాలా ఈజీ బాస్. పిచ్చివాడా, అది డబ్బుకు లొంగే రకం కాదురా. దానికి కావాల్సినంత డబ్బు ఉందిరా. నువ్వు ఎలాగైనా మోసం చేసి నా దగ్గరికి తీసుకురావాలి. ఊరంతా వదిలేసి మనం ఎక్కడికి వచ్చినట్ట? చెప్తా అలా కంగారు పడతావేట్రా అప్పు పచ్చి. అందరి కాదురా తొట్టినయ్యాలా. ఇక్కడ వ్యవహారం చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉందిరా. అంతలా భయపడితే నువ్వే బాగుపడ్డారా?
నిజమే రే, అసలు పేనాలు ఎక్కడే అమ్మరు కదా. ఎందుకంటే అది అమ్మటానికి వీలు కాదురా. అన్ని అమ్ముతారు అసలు ఈ పేనాలు ఎందుకు అమ్మరా? అలాంటి పెద్ద పెద్ద సంగతులన్నీ నీకు తెలియవురా. నాకన్నా నీకు ఎక్కువ తెలుసురా. అలాంటి సంగతులన్నీ నాకే తెలుసురా. రే, నాకు తెలిసిన విషయంలో కానీ నీకు ఒక్క విషయం చెప్తే నువ్వు గుండెలు కట్టాలా. నేను కాబోయే మంత్రి గారిని కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోరా. ఏంటి బాబు ఎమ్మెల్యే? దానికి మనకి చాలా దూరం రోయ్. చంపుతాను రే. మాది చాలా పెద్ద మర్యాదస్తుల వంశం. మర్యాదస్తుల వంశం. ఈ మర్యాదస్తుల వంశం సంగతి నాకు తెలుసులేవు. ఏంటంటే నీకు వంకాయ వంకాయ కాదురా, టెంకాయ. మీ తాత రైల్వే స్టేషన్, మీ నాన్న బస్ స్టాండ్, నిన్న మొన్న రిలీజ్ అయిన గేమ్ తాత థియేటరా కావాలి కట్టావు కదా. ఇవన్నీ తీసుకొని మేమేం చేస్తావురా? ఇవన్నీ చేసుకొని మేమేం చేస్తావురా? అక్కడ మీరు జేబులు కట్టిస్తారని సంగతి నాకు తెలుసులేవు. మేమేదో సీక్రెట్ గా చేస్తుంటే ఏదోకి ఎలా తెలిసిందిరా? ఈ జనాలు తెలిస్తే ఓట్లేరు. ఏం పర్లేదురా. అసలు ఈ జనంలో చూడు, రౌడీలకి బోండాలకి ఓట్లు గుర్తు పడేస్తారా. అంతేనటవా? అయితే మన గెలుపు ఖాయమన్నమాట. ప్రచారానికి వెళ్ళకుండా ఓట్లు కాయమంటే ఏ ప్రశ్న అయ్యాల. మన ప్రచారం పగలపూట కాదా, వెరైటీగా రాత్రిపూట. దెబ్బేసేసేవరా. ఎంచక్క పగలపూడైతే ప్రతి ఇంటికి తిరిగి అందమైన అమ్మాయిని చూసుకుంటూ గుట్టకలు వేస్తూ అందంగా అడుక్కొచ్చారు ఓట్లు. అమ్మాయి అంటే గుర్తొచ్చింది. మొన్న మన అడ్డోడి కాంప్లెక్స్తారా మన గుండమ్మా. మనకుండమే అవునరా, దాన్ని చూసి ఆడలేదురా. ఎలాగా కనిపించింది కదా అని గుండమ్మా గుండమ్మా నమ్మకుండమ్మా నీది నాకు ఎత్తవా అని అడిగేది. అంటే అది ఏమందో తెలుసా? ఏమందరా బాబు, త్వరగా చెప్పరా, నాకు అసలు కింద మండిపోతుంది. నేను నీకేంటి నాకే ఎవరేస్తారా అని మెలికి తిరిగిపోతూ చెప్పిందే బాబు. నమ్మ బతయ్యో అంటే అది కూడా ఎలక్షన్లో నిలబడుతున్నాను కూడా కాదురా, నా గడ్డల్ని నిలబెడుతుందిరా. మాకు వచ్చి ఎంతసేపు అవుతుంది కదా, ఇక్కడ ఎవరు కనబడి సాగలేరా. చూడా చూడు, తుప్పల సాకు, పొట్టల సాకు, చూడా. ఇక్కడ ఏదో చూడు చూడు చూడు. ఏమైందిరా? వచ్చేసిందిరా నా బ్యాలెట్ బాక్స్.